1803 నుంచి 1823 వరకు సికిందర్ జా, అతని తర్వాత బహదూర్ ఖాన్, అతని తర్వాత కరీముద్దీన్ ఈ కోటను పాలించారు. అయితే ఈ కరీముద్దీన్ పేరు మీదే మనకు కరీంనగర్ అనే పేరు వచ్చిందండి. కరీంనగర్కి హలో, అందరికీ నమస్తే అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం లాస్ట్ వీడియోలో చెప్పాగా పార్ట్ 2 అని చెప్పేసి, ఇదే అండి ఆ పార్ట్ 2 వీడియో. అయితే చూసుకున్నట్టయితే మనం లాస్ట్ వీడియోలో ఒక 2 ప్లేసులు మిస్ అయిపోయినాం. అయితే వీడియో పెద్దగా అవుతుందని చెప్పేసి మా ఎడిటరు అవి కట్ చేసేసిండు. సరే, అవి ఎట్లా తీసినాం కదా అని చెప్పి పార్ట్ 2లోకి వచ్చేసినాం. మనం ఇట్లా నడుచుకుంటూ పోతా ఉంటే చెప్పాగా ఆయాసం వస్తుందని, ఇదే ప్లేస్లో బీభత్సంగా ఆయాసం వచ్చిందండి. అయినా కూడా కంటిన్యూ చేసిన. ఇది మనం లోపలికి దిగుతూ ఉంటే అయితే ఇది మనం చూసుకున్నట్టయితే ఆయుధాగారం అండి. ఆయుధాగారం అప్పటి రాజు వాళ్ళ ఆయుధాలను భద్రపరుచుకునే ప్రదేశం అండి. అయితే దీని ద్వారాలు, ఈ కోటలు చాలా పెద్దగా ఉన్నాయండి. ఎక్కడికి పోయినా ద్వారాలే. అయితే 1724 నుండి 1748 వరకు ముబారిక్ ఖాన్ అనే అతడు పాలించాడు. ముబారిక్ ఖాన్ తర్వాత అమీర్ ఖాన్ అనే అతడు ఈ కోటను పాలించాడు. నవాబ్ సింగ్, సలాబత్ జంగ్ పాలన మిర్జా ఇబ్రాహిం ఖాన్ ఈ కోటను పరిరక్షించేవారు. 1754లో ఇబ్రాహిం ఖాన్ ఈ కోటను పునరుద్ధరించాడు. అతని తర్వాత 1803 నుంచి 1823 వరకు సికిందర్ జా, అతని తర్వాత బహదూర్ ఖాన్, అతని తర్వాత కరీముద్దీన్ ఈ కోటను పాలించారు. అయితే ఈ కరీముద్దీన్ పేరు మీదే మనకు కరీంనగర్ అనే పేరు వచ్చిందండి. కరీంనగర్కి 6వ రాజు, అయితే నిజాం రాజుల్లో 6వ రాజు అయిన మీర్ అలీ ఖాన్ మన ఎలగందల నుండి కరీంనగర్కు మకాం మార్చాడు. అప్పుడు కరీంనగర్కు పేరు వచ్చిందండి కరీంనగర్ అని. ఎందుకంటే అంతకుముందు కరీముద్దీన్ దీన్ని పాలించాడు కాబట్టి ఆయన పేరు మీద ఆ నగరానికి కరీంనగర్ అని చెప్పేసి పేరు పెట్టిర్రు. అయితే మనం ఇది చూసుకున్నట్టయితే ఇది జైల్ ఖానా అండి. అప్పట్లో ఏదైనా తప్పు చేసినా, రాజులకు ఎదిరించినా, నచ్చకపోయినా చూడండి మనకు ఎదురుగా కనబడుతుంది ఆ గుహలాగా, అదే అండి జైల్ ఖానా. అయితే మనం చాలామందిని పడేసి ఉంటారు ఈ జైల్లో, కానీ మనకి ఎవరి గురించి తెలియదు. అయితే మనకు ఇది కనబడుతుంది కదా, ఇది జైల్ ఖానా అండి. ఇదేమో బందీఖానా. ఇందులో 2 ఉన్నాయి. జైల్ ఖానాలో 2 ఉన్నాయి, బందీఖానా మాత్రం ఒకటే. బందీఖానా అంటే ఇక వాడు చచ్చే వరకు వాడిని బయటకు తీసుకొచ్చేలేదు, వాడు బందీ అయిపోతాడు. ఆ కూలిపోయిన గోడలకు ఆ పైకి అటు ఒక్కటి ఉన్నది, ఇటు ఒక్కటి ఉన్నది. తడబడుతుంది వాయిస్, ఎందుకంటే మనకు అలవాటు లేదు కదా. చూసుకోండి, లోపల వెలుతురు వస్తుంది పైనుంచి. అయితే వీళ్ళు జైల్లో వేసిన వాళ్ళకు పైనుంచి ఆ వెలుతురు వచ్చే ప్లేస్ నుంచి తినడానికి, తాగడానికి ఏదైనా ఇచ్చేవాళ్ళు. అయితే ఈ రెండోది చూసుకున్నట్టయితే బందీఖానా. ఇది లోపల వేసినామంటే అంతే సంగతులు. ఒక పైన కనిపిస్తుంది కదా వెలుతురు, అక్కడ నుండే తినడానికి, తాగడానికి ఇచ్చే ప్రదేశం. మనం శ్రీరామదాస్ సినిమాలో చూసుకున్నట్టయితే పైనుంచి ఇస్తారు కదా, అది. జైలు ఖాన్లో పడ్డా కూడా బయటకు రావచ్చు కానీ ఈ బందీఖాన్లో అయితే బయటకు వచ్చేది లేదు. అది ఆజన్మ శత్రువు లెక్కనే ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, అదే చెప్పాం కదా పైనుంచి తినడానికి, తాగడానికి వేస్తారని చెప్పేసి, అది చూద్దామని చెప్పేసి పైకి ఎక్కాలని చూసిన, కానీ అక్కడ విపరీతమైన కోతులు ఉన్నాయి. కోతులు అంటే ఇప్పటికే నాకు భయం. దాన్ని బట్టి అది చేయలేకపోతున్నాను, సారీ అండి. అయితే మనం కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇవన్నీ ఇక్కడ గుట్టలు, ఇక మనం గుట్ట మీదనే ఉన్నాం. ఎక్కడానికి ఎలా ఎక్కానో చూడండి. ఏదో బలవంతంగా బాధగా ఎక్కిన. నేను ఎక్కేదాకా మా బక్కోడు ఉన్నాడు ఎడిటరు, వాడిని గుంజుకున్నా. ఇక చూడండి, వాడు వచ్చేసిండు. చూసుకున్నట్టయితే ఇక్కడ శ్రీరామ్ అని చెప్పేసి, ఇది మేము సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. ఇక్కడ రైట్ సైడ్లో ఆంజనేయ స్వామిది గుడి అండి. ఇది ఆంజనేయ స్వామి గుడి, అంటే రాతి మీద. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు.
అయితే మనం వెళ్ళేటప్పుడు దాన్ని సరిగా చూడలేదు, కానీ కిందికి వచ్చేటప్పుడు చూసినామండి. కానీ అప్పటికే మా మొబైల్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల తీసుకోలేదు. ఏదో బలవంతం చూడొచ్చు మీరు, ఏదో బలవంతంగా ఎక్కడైతే జరిగింది ఏదో చూసిన. ఈ వెనకాల గుహ అండి, నా పక్కన ఉంది కదా అది గుహ. ఆ గుహలో రాయి అడ్డం ఉంది, అందుకోసం అనేది తీయలేకపోయి ఊరుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ డూ లైక్, షేర్. థ్యాంక్ యూ ఆల్.